హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 27 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. కాలేజీకి పోయేస్తామ్మా. ఓ కాలేజ్ పోకపోతే నీ పానమేడ నిలుస్తుంది గాని మరి ఎందుకు రోజు పోతున్నావో ఏమో ఆ భగవంతునికి తెలుసు గాని అయితవా ఇది ఒక్క సంవత్సరం అయితే ఇక 12వ తరగతి అయిపోతుంది. ఇక తర్వాత ఇంటికాన్నే ఉండాలి. ఇంకా చదువుతా అంటే మాతోటి కాదు. ఇక ఇంటరు సెకండ్ ఇయర్ అయిపోయినాక నీకు పెళ్లి చేద్దామని అయితే అనుకుంటున్నాం. ఎందుకమ్మా గింత తొందర? ఇంకేం తొందర? ఇంకా పెళ్లిడు రాలేదా? పెళ్లిడు రానే వచ్చే ఇక ఏసుడే. సరే అమ్మా పోయేస్తా. ఎవ్వరితోటి మాట్లాడకు, సీదా పోయి సీదరా. అర్థమైతుందా? ఎవ్వరితోటన్నా మాట్లాడినట్టు తెలియాలి. ఇక చూసుకో. సరే. అబ్బో ఇది రోజు రోజుకు బాగా అందంగా తయారైతుంది కదా. మా కొంప ముంచటట్టే ఉన్నది. దీన్ని నమ్మద్రో. దీనికి ఎంత తొందర పెళ్లి చేసి పంపిస్తే అంత మంచిది. నాతోటి మాట్లాడదా? నాకు లావణ్య మాట్లాడకపోతే మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది, అంతా పిచ్చిలేస్తుంది. ఎందుకు ఈమె ఇట్లా చేస్తుంది? నేనేం చేయకముందే ఏదో ఎత్తున్నామని నా మీద అట్టిగా ఉట్టించుకొని నాతోటి మాట్లాడతలేదు. ఇంత మంచిగా చూసుకుంటున్నామని ఇంకేం తక్కువ చేసినామకి. అమ్మ తోడు ఇలా కాలేజ్ పోతుందా పోదా? ఇంకా అత్తలేదు కదా. కాలేజ్ పోకుండా ఆమె గురించి నేను ఎదురు చూస్తున్నా. ఈమె ఇలా పోతుందా లేదా? బా అత్తంది కదా. లావణ్య ఆగు ఒక్క నిమిషం ప్లీజ్. లావణ్య నా బాధ అర్థం చేసుకోవా నువ్వు? నా మీద ఒట్టే నువ్వు ఆగకపోతే. చెప్పు ఏంటిది? ఎందుకు ఫోన్ చేయలే? పిచ్చి కుక్కలే. కానీ గురించి నేను 1-2 దాకా చూసుకుంటా ఉన్నా. అసలు నేను నీకు ఎట్లా కనిపిస్తున్నా? నాకు ఫోన్ చేయాలని అనిపించలేదా? నాతోటి మాట్లాడాలని అనిపిస్తలేదా? కావాలనే నన్ను దూరం చేస్తున్నావా? చెప్పు మరి. నీకు ఇష్టం లేదు అని అంటే చెప్పు, నేనే ఇక్కడ నుండి దూరం ఎక్కడికైనా వెళ్ళిపోతా. నీకు నేను ఇష్టం లేదు, అర్థమైందా? నువ్వు ఈ ప్లేస్ కి నా గురించి రాక ఎన్ని రోజులైతుంది? ఒకసారి నువ్వే ఆలోచించు. అరే రోజు అత్తే ఎవరికన్నా అనుమానం వస్తుంది అని నేను ఇప్పటికే మన మీద కొంతమందికి ఊర్లో అనుమానం వచ్చింది. ఆ అనుమానం కాస్త మీ అయ్య దగ్గరకో మీ అవ్వ దగ్గరకో పోయింది అనుకో, ఇక నన్నుంచరు నిన్నుంచరు. మీ అవ్వ అసలే నిన్ను వేరేటోనికి ఇచ్చి అజ్జేద్దాం అన్నట్టు చూస్తుంది. నాకు ఆయనత మనదేమన్నా చిన్నగా తెలిసినా కూడా ఆయనత నిన్ను ఎక్కడ అజ్జెత్తదో అని నా భయం. అంతా సోది చెప్పక, అర్థమైందా? నీకు చేతిలో బండి ఉండాలి, ఫోన్ ఉండాలి. ఫోను మరి ఎవరితోటి మాట్లాడుతున్నావు అంతగానం? వాళ్ళతోటే మాట్లాడుకో. నువ్వు నాతోటి మాట్లాడడం ఎందుకు చెప్పు? నేను వెళ్తున్నా. అమ్మతోడు చెప్తున్నా, నాకు ఏదో ఒకటి అవుతుంది చెప్తున్నా. నువ్వు గిట్ల నా మీద అపార్థం చేసుకున్నావు అనుకో, నేను మాత్రం సచ్చేపోతే చెప్తున్నా. పిచ్చి పిచ్చి కథలు పడకు. నిజమే, నేను చేసుకుంటా, నాతోటి అవుతుంది. ఇన్ని రోజుల నుండి నేను నీతోటి ఉన్నా, నువ్వు ఉన్నావని నేను ఎవ్వరితోటి కూడా మాట్లాడలేదు. అసొంటిది ఈ రోజున నువ్వు నన్ను ఇట్లా ఎత్తున్నావు అని అంటే నేను ఖచ్చితంగా చచ్చిపోతా. నాకు నువ్వు లేనిది నాకు ఈ బ్రతికే వద్దు. ప్లీజ్ లావణ్య అర్థం చేసుకో. మరి రోజు నువ్వు ఎవరితోటి మాట్లాడుతున్నావు? నేనెందుకు మాట్లాడుతున్నా? ఆయన ఎవరితోటి మాట్లాడతలేనే. నేను ఫోన్ చేస్తే మరి బిజీ వస్తుంది, మరి ఇది ఎందుకో చేస్తుంది. వాళ్ళ అమ్ముని వాళ్ళ నాన్న లేనట్టున్నారు. నేను లిఫ్ట్ చేసి దాంతో మాట్లాడతా అని కొంచెమన్నా నీకేం అనిపించలేదా? అదొక్కటే నేను చేసిన తప్పు. నేను చూసుకోలేదు అంతగానం. వానితోటి మాట్లాడుతున్నా ఒక ఫ్రెండ్ గానితోటి నేను చూసుకోలేదే. నీకు నాకన్నా ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, అందరు ఎక్కువైపోయారు కదా. అట్లాంటప్పుడు వాళ్ళతోటే ఉండు నువ్వు. నేను ఎందుకు నీకు? కాలేజ్ టైం అవుతుంది, చక్కగా జరుగు. ప్లీజే నాతోటి మాట్లాడే, నీ కాలు మొక్కుతా. అమ్మతోటి చెప్తున్నా, నువ్వు నాతోటి మాట్లాడిపోతే మాత్రం నేను ఈ ఊర్లో ఉండా. నీ కంటికి కనిపించే చెప్తున్నా. నాకేమయ్యేది తెలియదు, అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి కథలు పడకు, అర్థమైందా?
నాతోటి మాట్లాడకపోతే నాకు ఏదో ఒకటి అవుతుంది, నిజంగా చెప్తున్నా నేను. బెదిరిస్తున్నావా? నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే, సత్యాంత ప్రేమ ఉంటే ఇట్లా చెయ్యవు కదా. చచ్చిపోతున్నానే నీకోసం, ఇంకేం కావాలే? నాకు అర్థం కాదు. ఎందుకు కూర్చున్నావు రోడ్డు మీద? ఆ? అర్థమైతలేదా నేను చెప్పేది నీకు? నీ గురించి ఈరోజు కాలేజ్ పోకుండా నీతోటి మాట్లాడాలని ఉన్నా. నువ్వు నైట్ ఫోన్ ఆన్ చేసి నాకు కాల్ చేసి మాట్లాడితేనే ఓకే, లేకపోతే తెల్లారి నుండి నువ్వు సీన్ గానే చూడవు. నీ ఇష్టం. అమ్మో వీడు ఇట్లా అంటాండేంది? మరి నన్ను ఎందుకంతా నెగ్లెక్ట్ చేస్తుండు? ఎప్పుడైనా నా కోసం పిచ్చోడయ్యేటోడు, ఇప్పుడు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుండు? అమ్మో వాడు కనిపించకపోతే నేను బతుకుతానా? నైట్ ఫోన్ చేద్దాం. ప్రైవేట్ స్కూల్లో వేసినాం కానీ చిన్నపిల్లకు బాగానే పైసలు అవుతున్నాయి. పోతావనాయే, నా బిడ్డ మంచిగా చదువుకోవాలి. ఈ పోరడేంది కాలేజ్ కోలేదా? ఏటో పోయినట్టున్నాడు, ముఖం మార్చుకొని వస్తాడంతా. శ్రీను, ఆ, ఏమైంది? కాలేజ్ కోలే? పోలే. ఎందుకు పోలేదు? పోబుద్ది కాలే, పోలే. అయ్యో, పోరానికి బగ్గనే బలుపు ఉన్నది. మెంటల్ మొక్కపోడు. హలో బిడ్డ, మంచిగా ఉన్నారే? మంచిగానే ఉన్నామే. అమ్మా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్న బిడ్డ. ఏమైంది? ఏం చేస్తారు? ఫోనే ఎత్తలేవు. ఇక నాకు పని ఏడ తిరుతాందే. ఈ పని పాడగాను ఒడతలేదు, దంగుతలేదు. బర్రెపోరు ఏం చేస్తాంది? బర్రెపోరు ఎత్తలేదా పని? పోరి మంచిగా తినుకుంటా ఆటగా అయింది. కాలేజు కాలేజు అని కాలేజీకే పోవట్టే, అది నాకేం పని చేస్తుందే? దాన్ని ఆటగా మేపుతాను. ఇక నువ్వు మేపుకుంటా మళ్ళా ఆటగా అవుతుంది అంటే ఏమన్నట్టే ముచ్చట, నాకు అర్థం కాదు. ఏమోతి ఏ అమ్మ, అందరితోటి కట్టవు, నాకే పాడైంది. ఏం కట్టావు దాన్ని ఇంట్లోకే నువ్వుకే కనట. ఆయనతో పెళ్లి చేసి పారెత్తా ఏ పోతుంది? ఇంకా దేనికి చూస్తారో, దేనికి చదివిస్తారో నాకైతే అర్థమే అయితలేదు. ఆయన తగ్గి 12వ తరగతి అయిపోయినాయి. తమ్మునికి అంట పెడదామని అనుకుంటానా. అరే ఆనికే తలగబెడితే అయిపాయే. ఓ మొన్న ఫోన్ చేసి బాగా ఎడతాంది చిన్నవ్వ. బాగా తాగుతాండట, అంత పిస పిస ఎత్తాండట. ఏం చేసుడే అక్క అని బగ్గా బాధపడతాంది. నువ్వు బాధపడకే చెల్లె, ఏదో ఒకటి చేద్దాం తీయవాన్ని, నన్ను తీసుకుపోదాం తీయ అని నేనన్నా. ఇక రేపన్నెల్లుండన్న ఓ రోజు పోయత్తా. పోయిరా అన్న కదా, ఆయనకి పెళ్లి చేయరాదే మరి అని నేనన్నా. పిల్లవత్తనన్న ఇంత మారి మంచిగుంటాడు కావచ్చే అని నేనంట అంటాంది కదా. ఆ భోగినికి ఎవడిస్తాడే అని అంటాంది. ఇక నేను గిదిన్ని వేద్దామని నేనెందుకు అనాలి ఇప్పుడే అని నేను అనలేదు బిడ్డ. సరే పోయిరా, వాళ్ళ ఇంటికి పోయిరా. ఇక చెప్పు మెల్లగా, మరి పిల్లను వేసుకుందామని చెప్పు. రండి, ఆయనతో పరీక్షలు అయిపోయినాక వేద్దాం. సరే తీయే, ఉండి ఇక అన్నం తింటా. ఇంకూర వండుకున్నవే? వేసుకున్నా. సరేనే ఉండు. కానీ ఎటుపోయినవరా? నేనేమో టిఫిన్ చేసినా, టిఫిన్ తినకుండా పోయిండని నేను చూస్తున్నా. ఓ బిడ్డ, ఇడ్లీ తిను. అద్దమ్మా నాకేది? అగో ఏంది నిన్నడుసుంది, అన్నం తింటలేవు, ఏం తింటలేవు? ఏమైందిరా? ఎందుకు డల్లుగుంటున్నావు? కాలేజీకి కూడా ఇలా ఓరా అనంటే పోను అని అంటివి. ఏమైంది నీకు? ఏమైందట్నే? చూడయ్యా, టిఫిన్ కూడా అద్దు అని అంటుండు. ఎందుకు నాని, ఏం బాధ వచ్చింది నీకు? ఎందుకు ఏమీ తింటలేవు? నీకు మేము ఏం తక్కువ చేసినాం చెప్పు? ఏది కావాలనంటే అది కొనియనే పడితిమి. ఇంకెందుకు నువ్వు ఇట్లా అవుతున్నావు? ఏం లేదు డాడీ, అట్టిగానే ఆకలి అయితలేదు, అద్దు అని అంటున్నా. చెప్పురా, ఏమన్నా బాధ ఉంటే మేము ఉన్నాం కదరా, మేము ఇంకా చచ్చిపోలేదు కదా. ఏదన్నా బాధ ఉంటే అమ్మ గిది, డాడీ గిది అని చెప్తే మేము ఆ బాధకు పరిష్కారం అనేది చెప్పుతాం కదా. నీ దాంట్లో నువ్వే ఆలోచించుకుంటా కాలేజ్ బంద్ చేసి తిండి బంద్ చేస్తే మాకిట్లా ఇంట్లో ఏమనిపిస్తుంది చెప్పు? మాకు మనసున పడుతుందా? నాకు అస్సలకే మనసున పడతలేదు. ఏ నిజమమ్మా, తలకాయ బాగా నొత్తాంది, మళ్ళా తింటే వామిటింగ్ వస్తుంది. కొంచెం తలకాయ నొప్పి తక్కువైనాక ఇట్లా తింటది అమ్మా. లేదు బిడ్డ, ఏదో ఉన్నది చెప్పు. ఏం లేదు డాడీ. అబ్బా ప్లీజ్ ఒర్రియ కుర్రి. టిఫిన్ అయితే తినరా, ఒక 2 ఇడ్లీలు అన్న తిను. నాకు అద్దు. ఓపో, ఆకలైనప్పుడే తిను. ఎవరు రాలే నీతోటి? ఏమైందిరా నాని, ఎందుకు ఇట్లా డల్లు ఉంటున్నావు? నిన్నడుసుంది చెప్పు, నీకేమనిపిస్తుంది? ఏం లేదు డాడీ, నాకొక్క బాధ ఉన్నది. ఏం బాధ చెప్పు? పైసలా ఎవరికన్నా కట్టేది ఉన్నదా? ఏ లేదు డాడీ. మరిగా టైం వచ్చినప్పుడు నేనే చెప్తా డాడీ. అది దగ్గరలోనే ఉన్నది టైము. వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే మీకు అన్ని వివరంగా చెప్తా. అంతేగాని నన్ను ఒర్రియకుర్రి డాడీ ప్లీజ్. సరే తీ బిడ్డ, కొంచెం మైండ్ అనేది ఫ్రెష్ చేసుకో. కొంచెం ఏదన్నా తిని అట్లా రిలాక్స్గా. సరే సరే.
బయటకెళ్ళు వస్తాడా అని అన్నాడు బావా, ఇంకా వస్తలేడేంది? బావ ఎప్పటికి లేటే. ఏంది బావా ఆ బైక్ ఏంది, ఆ కథ ఏంది? ఎందుకే బాలేదా? ఫ్రెండ్ గాడు మొన్ననే తీసుకున్నాడు ఇది. ఇదే బైక్ దొరికిందా? ఇంకా ఏ బైక్ దొరకలేదా? ఏంది నన్ను బయటకు తీసుకుపోవడానికి? మంచిగానే ఉంది, దీనికి ఏమైంది? హీరో లెక్క లేను దీని మీద. ఓ మస్తున్నావు తియ్యి. చెప్పినావా మీ వాళ్ళకు? చెప్పినా. అని చెప్పినవే పిచ్చిదానా? ఏమని చెప్పలేవు, బాగా వస్తుండట, నేను బయటకు వెళ్తున్నా, 2 డ్రెస్సులు కొనుకొచ్చుకుంటా, నా బర్త్డే దగ్గరుంది కదా అని అన్నా. అంటే సరే మరి పో అని అన్నారు, అంతే మనలే. ఓ మంచిగానే అన్నారు, సరే దా మరి. అత్తమ్మకి చెప్పినావా? చెప్పినా, నిన్న ఓత అయిపోవు కదా, నిన్న ఆదివారమేనాయే, ఇవాళ కాలేజ్ ఎగ్గొట్టి పోవడం అవసరమా అంటుంది. నిన్న నువ్వే బైక్ దొరకలేదు, బండి దొరకలేదు అని అంటివి. సరే కానీ రా ఎక్కువ. బావా దీని మీద ఊసుంటాం ఎట్లనో అనిపిస్తుంది. ఏం కాదే, మంచిగుంటది ఇది. కట్నం కిందికి మీ వాళ్ళను ఇదే బైకు ఇట్లాంటిదే పెట్టుమాను. నేనైతే అస్సలకే ఎక్క ఈ బైకు. ఇంకా మనం కొనుక్కుంటామా? ఇసుంటిది అవసరమే లేదు, మనం పల్సర్ కొనుక్కుందాం. అమ్మో గట్టిగా పట్టుకో మరదల పిల్ల, మరి సడన్ బ్రేక్ ఎత్తే వచ్చి మీద పడతావు. నా బావా నీ మీద పడ్డా నీకే బాధ కదా. నాకెందుకే పిచ్చిదానా, నువ్వు ఎప్పుడెప్పుడు మీద పడాలని కూడా పడితిని. పెళ్ళైతే గాని నీ సంగతి చెప్తా. ఏం చేస్తావు? మొత్తం నా దగ్గరనే, ఇక అవ్వగారింటికి అచ్చుడు ఉండదు. పంపియ్యవా? ఓ అట్లా రావాలి ఇట్లా వచ్చేయాలి, పొద్దునొచ్చి సాయంత్రం అంతే. ఎక్కువ రోజులు ఉంచుడు ఉండదు. ఇప్పటికే బాగా మిస్ అవుతున్న మరదలా. అవునా బావగారు? సరే సరే పదండి. బంటి కాలేజీకు పోలేదా? ఎక్కడ ఆంటీ కాలేజీకు? ఇవాళ రాజుగాడు ఇక పోలకపాయే, ఇక వాడు పోకపోతే నాకు ఓ బుద్ధి కాదు. పిల్లగాడు లగ్గం చేసుకుంటాడు, నువ్వు చేసుకుంటావా మరి? చేసుకుంటా. ఆ పిల్లగాడు ఇంత పియ్యి తింటాడు, నువ్వు తింటావా? అందుకు నువ్వు తిందు తీపోసావా? అవు నోట్లా గుక్కుతా మళ్ళా. ఓవలు పోకపోతే ఓవలు పోరా బడికి, ఎవ్వల చదువు ఆళ్ళకుంటది అని. అవునే నర్సి, నీ కొడుకు ఎందుకు పోకపాయనే? ఆ మరదలట డ్రెస్సులు కొనుక్కుంటదట, పుట్టినరోజు వస్తాంది కదా నా కోడలిది. ఇక ఆ డ్రెస్సులు కొనుక్కుంటా బావా షాపింగ్ పోదామని అన్నదట, అందుకే ఇయ్యల్లా పోలేదు వాడు. ఇప్పుడు సుందే ఇద్దరిని జోరు తిరగనిస్తానవా? ఇక ఎప్పటికైనా వాళ్ళే కదా తిరగాల్సింది. వాని జోడితోటి మంచిగా పోయిండు. ఇక నేను పోయి కాలేజీకి ఏం చేయాలని సప్పుడేకున్న ఇంటికాన్ని. నువ్వో జోడిని పట్టుకొని పోకపోయినావు? నాకు ఎవ్వలేరు జోడి, అత్తవా పోసావా పోదాం. నన్నే పట్టుకొని పోతావా? ఏం లేదు, మీ రాయవల్ల నువ్వుకోనే ఊకోడు. నాకుంటే నేను పట్టుకొని పోకపోదునా, లేకనే తిప్పల పడబడితిని. అయితవైతి నీకు కూడా మంచి రోజులు అత్తయ్య పిల్లగా. దేనికి మంచి రోజులు? కూడా లవర్ని వేసుకొని తిరిగే రోజులు. అత్తయ్య అత్తయ్య ఒక్కొక్కళ్ళకు రాకున్నా కూడా ముసల్దాన్ని పెళ్ళైన ఆడదాన్ని పడతలేరా నర్సి? ఆడతారు ఈ లోకంకి ఎగ్గిదలుగా. ఏదే మళ్ళా వెటివైనా ఇప్పుడే అత్తాను ఉరికింది దొడ్డి కత్తందని ఇంకా రాకపాయే. ఇక మళ్ళక్క గంట సేపు పోతుంది మెల్లగా తృప్తిగా, పోయినాక అత్తది కావచ్చు కానీ అవ్వా బాత్రూంలో ఎంతసేపు ఉంటది? నాకైతే 2 నిమిషాలు ఉండే వరకే పానం అంతా బేకార్ అవుతుంది. నేనైతే అట్లు ఉరుకుతా ఇట్లా వస్తా. అందరికి అట్లుంటారా? ఓళ్ళు ఉంటారు గంటలు గంటలే. పోడగాను బా కాలేజ్ నుండి వచ్చేసరికి అంతా తలకాయ బాగా నొత్తుంది కదా. ఇవన్నీ ఆలోచించేసరికి మైండ్ అంతా పనిచేస్తలేదు. కాసేపు అట్లా ఒరుగుతా. మరేది కదా ఎటువైంది? ఎటన్నా పోని అంతా తిప్పినట్టు అవుతుంది. అన్నము తినకనే కావచ్చు. దీని మీద డౌట్ వచ్చి పాపం వాడిని తిట్టి వానితోటి మాట బంద్ చేస్తే వాడు ఆగం కాబట్టే ఇక్కడ నేను ఆగం కాబడుతుంది. అమ్మా ఇప్పుడు వన్నదేంది? పని ఎవడు చేయాలి? లావణ్య, ఇప్పుడు వన్నవేందే? ఈ పని ఎవడు చేస్తాడు? అమ్మా అంతా తిప్పినట్టు అవుతుందమ్మా, అందుకే ఇట్లా పడుకున్నా. అస్సలకే సాతనైతలేదు. ఆవు సాతన కాదు నీకు, కాలేజీకి పోయి రావడానికి తినడానికి పండడానికి సాతన అవుతుంది గాని పనన వరకే తప్పించుకుందామని సాతన అయితే లేదు అని అంటున్నావా? లేవు దొంగ ముండలేవు, లేచి పని చేయి. చేస్తమ్మా అంత తిప్పినట్టు అవుతుంది. పొద్దుగాల సలన్నం తిని పొమ్మన్న కదా, అన్నం తినకుండానే వేరవు. సలన్నం అనేసరికి నూకుడు పోతలేదా లోపటికి? అదే ఉడుకుడుకుదైతే మింగిపోదువా?
అన్నమే తినబుద్ధి అయితలేదమ్మా. జ్వరం కొడుతున్నట్టున్నది, అస్సలకే ఓపిక ఉంటలేదు. నీకు జ్వరం కొడుతున్నా అది పని తప్పించుకోవాలని అంతా లంగేశం అంతే తప్పించి నీకు జ్వరం లేదు మన్ను లేదు దొంగ బొడ్డి. గండాన ఉన్నరే మీరందరూ నీకు వేయాలే నీ అయ్యకు వేయాలే నా బిడ్డకు నేను చేసుకోవాలి. ఏదో ఇంత ఎదిగిన ఆడపిల్లుంటే పని చేస్తుందని నేను ఆశపడితే నా ఆశ మొత్తం నిరాశ చేస్తున్నావు కదనే. ఇంకా మందికి చూడ మందిట్లా నన్ను పేర్నాలు పెట్టుడు నన్ను బదనాలు చేసుడు దొంగముండను ఏవట్టి నేను మస్తు అదైనా మొత్తం నా పేరు లేకుండా నాది ఇజ్జత్ తీసినావు నువ్వు బయట. గాని నిన్ను రాకెటోన్ని నూకెటోన్నే నేను తెత్తా నీకు ఎత్తా గాని అప్పుడైతే నీకు విలువ తెలిసేస్తుంది నా అవ్వగారింటికాడ నేను ఎట్లా పెరిగినా ఇప్పుడు ఎట్లుంది నా బతుకు అని. దొంగ ముండా నడు మంచిగా వచ్చి బ్యాగడ వారేసి పన్నావే. ఈ గురించి పెట్టిన బట్టలు బోళ్ళు ఆన్నే పాడైనాయి, అవి దోమి బట్టలు విండి ఊడ్చుకరాపో చీకటైతుంది. నడువు, నా బిడ్డ వస్తుంది, నా బిడ్డకేమైనా చేసి పెట్టాలి నేను. సరే ఎర్రే బలిసినట్టు బలుతానవు అన్న తక్కువ తింటానవా, తట్టెడు తినబడుతుంది బల్వ పడుతుంది అని అనేసరికి పానం అంగుతలేదు. దొంగ ముండా నిన్ను ఒట్టుడు ఎంతసేపే కానీ ఒక్కసారి కొట్టే బాగా దెబ్బతిన్నా, అందుకే నీ మీద చేతు వేసుకుంటలేను. దొంగ నా సమితి దొంగ బొడ్డి. దీనికి పాసిపోయిన బువ్వ పెట్టాలే, బగ్గా పెడతాంటే తినుకుంటా బలపత్తాంది. అమ్మా ఎవరిని నమ్మాలో ఎవరు నా వాళ్ళో ఎవరి బయట వాళ్ళో నాకేది అర్థమైతలేదమ్మా. అందరూ నన్ను వాడుకునే వాళ్ళే ఉన్నారు. నిజమైన ప్రేమ శ్రీను చూపిస్తుండో లేదో తెలియదు గాని నీ తర్వాత శ్రీనుయే నన్ను మంచిగా చూసుకుంటాడని అనుకుంటున్నమ్మా. కానీ రాను రాను ఆయనకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది. ఇంట్లోనేమో వీళ్ళు నన్ను మాటలతోటి చంపుతుర్రమ్మా. ఎప్పుడు ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటా, నాతోటి పని వేయించుకుంటా, మళ్ళీ నేనేం చేస్తలేనన్నా పేరు తెస్తారు నాకు. ఈ ఫోటో కూడా ముందటి రూమ్ లో పెడితే తీసి పారేసింది మొన్న. నువ్వు ఉంటే మంచిగుండని అనిపిస్తుందమ్మా. అసలు నన్ను ఎట్లా నీకు వదిలిపెట్టి పోవాలని అనిపించింది. ఎందుకు నన్ను వదిలిపెట్టి పోయినావు? మరి పోయిన దానివి నా కష్టాలు నా బాధలు నువ్వేం చూస్తలేవా? ఒక్కసారన్నా నాకు కలలో కూడా కనిపిస్తలేవు, నాకు మంచి చెడు అని ఏమీ చెప్తలేవు. ఎందుకో ఈరోజు బాగా బాధ అవుతుందమ్మా. శ్రీనుకు ఫోన్ చేయాలా వద్దా? చేయకపోతే కనిపియానన్నాడు. ఆయన కనబడకుండా నాకు దూరం అయితే ఇంకా నా బతుకు ఏమైతుందో ఏమో. కాల్ చేస్తా. హలో హలో లావణ్య, శ్రీను. అమ్మ తోడు నువ్వు ఇలా మాత్రం ఫోన్ చేయకపోతే నేనైతే ఏమవుదునో నాకే తెలియదు తెలుసా. నిజం చెప్పు, నన్ను నువ్వు మోసం చేస్తలేవు కదా? నేను ఎందుకు మోసం చేస్తే చెప్పు. ఆ ప్రేమ నీకు మోసం లెక్క కనిపిస్తుందా ఏంది? ఇన్ని రోజుల పొంటి నన్ను అట్లనే చూసినవా నువ్వు? ఎందుకు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచిస్తున్నావు నువ్వు? మాట్లాడకపోతే నాకు పిచ్చి లేచి ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. నన్ను అర్థం చేసుకోలావన్య, అంతేగాని దూరం పెట్టకు. నేను దూరం అయితే ఇంకా నీ లైఫ్ ఘోరంగా ఉంటది. నీ లైఫ్ మంచిగా ఉండాలి, నువ్వు నా దగ్గర ఉంటే మంచిగా ఉంటావు. నేను నిన్ను మంచిగా చూసుకోవాలి, నీకు తల్లి లేని లోటును నేను తీసుకురావాలి అని అన్నీ కలలు కలలు కంటూనే ఉన్నా తెలుసా. ఇన్ని కలలు కంటున్నప్పుడు నువ్వు నన్ను దూరం పెట్టి నన్ను వేరు చేస్తే మాత్రం నిజం చెప్తున్నా నేను అస్సలు ఉండలేను, బతకలేను. మరి ఎందుకు నా కోసం వస్తలేవు? నేను ఫోన్ చేస్తే నువ్వు మరి బిజీ అని వచ్చింది, ఎవరితోటి మాట్లాడినావు అని నా భయం. పైకి వచ్చినప్పటి నుండి ఇంటికాడ కూడా కనబడతలేవు, నన్ను చూడకుండా ఉంటున్నావు. ఒక్కరోజు చూడకపోతే నాకు పిచ్చిలేస్తుంది అనేటోనివి, అసంటోనివి 2-3 రోజులు నేను కనిపించకుండా కూడా ఉంటున్నావు. ఏదో అప్పుడు నువ్వు నా దానివైనవని ఇక భరోసా, నన్ను వదిలిపెట్టి ఎటు పోదు, ఇది నాతోటే ఉంటది అన్న భరోసా వచ్చింది. అందుకే నేను నీకు కనిపిస్తలేను, లేకపోతే నువ్వు నాకు కనిపిస్తలేవు. నేను ఖచ్చితంగా నిన్ను రోజు ఒక్కసారన్నా చూస్తూనే ఉంటా తెలుసా. అంతే తప్పించి నువ్వు దూరం అయితే నేను బతకలేను. జరా అర్థం చేసుకో ప్లీజ్. సరేలే,
నువ్వు కూడా నన్ను మోసం చేస్తే మాత్రం అదే రోజు నా చివరి రోజు అవుతుంది. ఎందుకు అనంటే ఇంట్లోనే ఈ టార్చరు భరించలేకపోతున్నా. నీతోటన్నా సంతోషంగా ఉందామని నేను ఫిక్స్ అయ్యి ఇప్పుడు దాకా బతుకుతున్నా. అంతే తప్పించి నువ్వు కూడా మోసం చేసినట్టు నాకు కనిపించినా మాత్రం నేనైతే బ్రతకలేను శ్రీను, అర్థం చేసుకో. నేనేమట్లా ఏస్టోన్ని కాదు బంగారం, నువ్వంటే నాకు ఎంత పిచ్చో అంతకంటే ఎక్కువ ప్రేమ ఉన్నది తెలుసా. నీకోసం ఏది చేయడానికైనా నేను రెడీయే. అంతే తప్పించి నా మీద అనుమానం పెట్టుకోకు. బైక్ ఉంటే ఇక మొగోళ్ళ చేతిలో బైకులు ఉంటే ఆడికిడికి అట్టిగానే తిరుగుతారు కదా. నేను కూడా అట్లనే తిరుగుతున్నా అని అనుకో. నేను అయినా ఏడికి పోతా, షాప్ కడుకోతా, ఛాయ్ హోటల్ కడుకోతా, తాగుతా, మళ్ళీ వస్తా, ఇంట్లోనే ఉంటా కదా, కాలేజ్కి పోతున్నా. సరేనా, నన్నైతే మోసం చెయ్యకు ప్లీజ్, నేనైతే బతకలేను. లావణ్య అరే ఈమె వచ్చింది, ఫోన్ కట్ చేయి. ఆ, ఏ లావణ్య డోర్ది. వస్తానమ్మా. ఫోను దాచి పెడతా. ఏందే డోర్ తీయడానికి ఇంతసేపా? అయ్యో అమ్మా, నేను నిద్రపోయినా. అయినా గీ టైంలా ఎందుకు వచ్చినావు? కాదే, నువ్వెవరితోటి మాట్లాడుతున్నవే? నువ్వెవరితోటో మాట్లాడినట్టు నాకు బయటకు వినిపిస్తుంది. ఏంది నీ దొంగతనంగా తెరవకుండా ఫోన్ గిట్ల మెయింటైన్ చేస్తానవా? అయ్యో అమ్మా లేదమ్మా, నేనెందుకు దొంగతనంగా ఫోన్ మెయింటైన్ చేస్తా? అయినా నాకెవరున్నారు మాట్లాడేటోళ్ళు? మరెవ్వరితోటే మాట్లాడుతున్నావు నిజం చెప్పు, లేకపోతే చెప్పు అందుకుందంత నిన్ను. అయ్యో అమ్మా, నేను మా అమ్మతోటి మాట్లాడుతున్నా. కావాలంటే చూడు, ఫోటో ఇక్కడ ఉంది. నిద్రపోయినా అన్నావు. ఇప్పుడు మాట్లాడినా ఇంతకు ముందే కన్నంటుకుందమ్మా. ఇట్లా కన్నంటుకుంటుందో లేదో నువ్వు పిలిచినావు. చచ్చిపోయిన దాంతో ఏం ముచ్చట ఏ పెడతానవు నువ్వు? అంతా అబద్ధం. ఏమైందే పన్నదానివి లేచి వచ్చినావు? నేను టాయిలెట్ కానీ పోతాన్నా, ఇది ఎవరితోటో మాట్లాడినట్టు వినిపిస్తుంది, అందుకే డోరు కొట్టినా. అయినా దీనికి డోరు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? నాకు భయం అవుతుందమ్మా, అందుకే నేను డోరు పెట్టుకుంటున్నా. ఇప్పుడు కాదు, ఎప్పటిసుందో నేను డోర్ పెట్టుకుంటా కదా. నాకు డోర్ తీసి ఉంటే వాళ్ళకి ఏమో వస్తున్నట్టు అనిపిస్తుంది, అందుకే డోరు తీసి పెట్టుకున్నా. నేను మా అమ్మతోటే మాట్లాడుతున్నా, ఫోటో దగ్గర పెట్టుకున్నా. అవునవును, అప్పుడప్పుడు లావణ్య వాళ్ళ అమ్మతోటి ముచ్చట పెట్టుకుంటా పంటది. నీకేమన్నా మెంటలా అనే గీ రాత్రి ఎవరితోటి మాట్లాడుతుంది? ఏమో మరి, ఆయనతో ఎవరితోటన్నా మాట్లాడుతుందా, మరి ఏం చేస్తాంది ఇది అని నాకు భయమాయే. మా అమ్మతోటి తప్ప ఎవరితోటి మాట్లాడా. సచ్చిన దానికి ఏం చెప్తాను, దానికి ఏం అర్థం అవుతుందని సచ్చిన దాంతో మాట్లాడతాను. ఓ అమ్మా, నన్నేమన్నాను, తిట్టు కొట్టు ఏదన్నాను పడతదని మా అమ్మను అది ఇది అని మాత్రం అనకు ప్లీజ్. అనత్తి బిడ్డ, ఏదో అట్లా ఫ్లోలా చేసినట్టుంది గాని రా రమా, అట్లా అనకు, నడువు. అది వాళ్ళ ఇష్టం, మా లావణ్య ఇష్టం. మాట్లాడితే మాట్లాడుకోని, నీకేమైతుందే? ఏమో ఇక మీకే ఎరక. అమ్మ ఫోటో దగ్గర పెట్టుకొని పండుకుంటానవా? అవును, నాకెందుకు ఇలా మనసు మంచిగా లేదు నానా. అమ్మ ఫోటో అన్న పక్కకు పెట్టుకోమంటే అమ్మతోటి మాట్లాడుతున్నట్టు ఉంటది కదా అని పెట్టుకొని పడుకున్నా. సరే సరే తీ, పండుకో. సరే. వామ్మో, కొంచెంలా మిస్ అయినా. డోర్ తీసి ఉంటే ఖచ్చితంగా దొరికి పోదును. అమ్మయ్య. ఈ రోజు ఏం కూర అండుడో ఏమో, కూరగాయలు లేక ఈ కూరలతోటి ఇబ్బంది అవుతుంది. రాత్రి అది ఎవ్వరితోటో ఫోన్ మాట్లాడింది గాని నాకు అర్థమైంది. లేకపోతే అమ్మతోటి రారా పోరా అని అంటదా. నేను చెవుల నిండా ఇన్నా. ఇలా రాత్రి నేను దానికి తెలవకుండా దాని బెడ్ కింద పంట. అది ఎవ్వరితో మాట్లాడుతుంది ఏం కథ అనేది తెలుసుకుంటా. దానికి ఫోన్ ఎక్కడిది? నాకు తెలిసి ఈ సీన్ గాని మీదనే అనుమానం ఉన్నది నాకు గాని, ఆ అనుమానం నిజమా కాదా అనేది ఇవాళ రాత్రి తేల్చుకుంటా నేను. గాని ఇంటెనకా ఊడవలేదు, ఇంటెనకా ఊడ్చి సల్లుపో, నేను వంట చేస్తా. అమ్మా, ఉప్మా రవ్వ ఉంటే పోయావా అమ్మా? అన్నం తినబుద్ధి అయితే లేదు. నీకు ఉప్మా రవ్వ పోత్తా నేను. వండింది తిని పీకు. అన్నం అస్సలకే తినబుద్ధి అయితే లేదమ్మా. రాత్రంతా మరి నిద్ర పోతలేవు, మరి ఏం చేస్తానవో? ఇక అన్నం ఎందుకు తినబుద్ధి అవుతుంది నీకు? మరేమన్నా కోరికలు వస్తానయో? ఎందుకమ్మా గట్లా అంటావు? అండింది తినిపోవాలి గంతే. నీ గురించి స్పెషల్ గా ఈడ ఎవ్వరు అండరు. సరే. ఈ ఆట ఎప్పు తాగే బొడ్డి రాత్రి నీకు తెలియకుండానే నీ రూమ్లా జొత్తా. నువ్వెవ్వరితో మాట్లాడుతున్నావో ఏం కథనో దొరకబడతా నిన్ను.
ఆ ఇన్ని రోజుల పొంటి నిన్ను వదిలిపెట్టినా గాని ఇప్పుడు వదిలిపెట్టా. ఏదో రకంగా నిన్ను తప్పుడుగా ప్రచారం చేయాలి, మా తమ్మునికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అంతే. అరే గీడికి పట్టుకొచ్చినవేంద్రా? ఏడ ఛాయ్ అయినా ఈ ఆంటైనా మస్తుంటదిరా. నీ అవ్వ గా పార్టీ పోయి మళ్ళా గీ పార్టీకి వచ్చినవేంద్రా? అరే పొద్దున షాయి, మధ్యాహ్నం సుంది మందురా. మనం ఏది ఫ్రై చేసి ఇమ్మంటే అది ఫ్రై చేసి ఇస్తుంది, మందు పోతుంది. మంచిగా దగ్గర అవుతుందిరా నాకు ఇప్పుడిప్పుడే. అందుకే దీని చుట్టూ తిరుగుతానా. నీ బతుకు పాడుగాను దీంతోటి నీకేంద్రా అర్థం కాదు. ఏ ఊకోరా, అది 10 మందితోటి ఉంటది, దాంతో అవసరమా నీకు? 10 మందితోటి ఉండు ఎప్పుడో బంద్ చేసిందిరా పిచ్చోడా. నేను వచ్చినా అంటే నోరు ఊరుకుంటా వస్తుంది అది తెలుసా? అవునా? పిలుస్తాగు. ఏం పేర్రా ఆమె పేరు? అమృత. అమృత నేను పిలుస్తా వస్తుంది. ఓ అమృత. ఆంటీ అనవరా? ఆంటీ ఏం ఆంటీరా? ఆంటీ లెక్క ఉంటదని ఆంటీ అనల్లా. అమృత అంటే ఉర్రికి వస్తుంది పిలుపింటే. అమృత హా, ఏం చేస్తున్నావు అమృత? ఏమీ లేదు, చెప్పండి. టీ ఇస్తావా లేకపోతే మంది ఇస్తావా? నువ్వేది ఇమ్మంటే అదే ఇస్తా. చెప్పురా, టీ తాగుదామా లేకపోతే పెగ్గేద్దామా? ఏగి చాయ్ ఏం తాగుతావురా? పొద్దున పొద్దున ఓ పెగ్గే వేద్దాంపా. పెగ్గే కావాలి. ఇలా ఫస్ట్ నేనేనా? ఫస్ట్ అయినా లాస్ట్ అయినా నువ్వే ఉంటున్నావు కదా, మళ్ళేంది కొత్తగా మాట్లాడుతున్నావు? రే పారా పా, నువ్వా నేను వస్తానా. ఫ్రెండా? వాడు నిన్ను ఆంటీ అని పిలువు అని అంటుండు గాని నాకేమో ఆంటీ అని పిలువ బుద్ధి అయితలేదు. ఆంటీ అని పిలుస్తావా? నేను ఆంటీ లెక్కున్నానా ఏంది? ఏ మస్తున్నావు పడుసు పోరి లెక్క. పా పొద్దు మందు. మందు వస్తే మొత్తం ఆగుతలేవు కదా, మీదికే రాబడుతీవి. మరి నా గిరాకీ నేను చూసుకోవద్దా? ఇప్పటిసుంది నువ్వు మందు తాగితే నా మీదికే వస్తావు, మళ్ళా నా గిరాకీ అంతా పోదా? నేనున్నా కదా నీకు గిరాకీ, ఇంకెందుకు వేరే గిరాకీ నీకు? అద్దా చెప్పు మరి నా గిరాకీ. అద్దు అనంటే పోతా. ఏ కావాలే గని దా. కూసోక నా వెనకాలనే వస్తాను, నేను మందు తీసుకొని అత్తపో. అయ్యో రావద్దా, నీ అందాన్ని చూస్తా అంటే నీ వెనకనే పరిగెట్ట బుద్ధి అవుతుంది. లేడొచ్చింది ఇంకా పెళ్లి చేసుకోక మంది చుట్టేందుకు తిరుగుడు మరి నువ్వు? చేసుకుంటా. నీకేమన్నా ఇబ్బంది అవుతుందా ఏంది నా పెళ్లితోటి? పడుసు పోరనివి గట్లా ఆగమైతన్నామంటే పెళ్ళైతే పెళ్ళంతోటి ఉంటావు కదా. అయ్యో మీదికి రాబడుతుంది, ఫస్ట్ అయితే మందేద్దుపా. సరే అనా నిన్ను ఒకసారి ఇంటికి రమ్మంటుండు బావా. కాలేజ్ నుండి ఇటే ఓదంపాలేవి అల్లా. అబ్బో నేను రాను, తది మళ్ళా ఆదివారం చూసుకొని రాజు నేను బండి మీద వస్తాం. పోతే ఏమైతుందిరా, ఇటు నుండి ఇటు పోయి మళ్ళా రేపు శ్రీనుతోటి అత్తే అయ్యే పోతుంది కదా. ఎందుకంత ఇచ్చంతరం చేస్తాన్నావు నువ్వు? నాకు మన ఊరు నిష్పెట్టి ఉండరాదురా, వారి ఉండబుద్ధి కాదు ఏడా. ఇలా టిల్లు రాపాయే. వానికి దొడ్డికెడుతుందట, ఇక రాను అని అన్నాడు. గా పోరి ఊకే నాకే మెసేజ్ చేస్తాంది, బ్లాక్ లిస్ట్ లో పెట్టినా కూడా వేరే వేరే నంబర్లకెయ్యి చేస్తాంది. చేయాలి బావా నేను, నాకు అర్థమైతలేదు. ఆ చెల్లకు ఎప్పుతావు నీ సంగతి? అబ్బో బావో నీ కాలు మొక్తా, ఆ పని అయితే వేయకు. అట్టిగా నా ఫోన్ బిజీ వచ్చినందుకే అమ్మతోడు నువ్వెవరితోటి మాట్లాడుతున్నావు, నా మీద నీకు ప్రేమ లేదు దోమ లేదు అన్ని వేనే అని నాతోటి 2 రోజులు మాట్లాడలేదు. నన్ను మొత్తం కింది మీద వడగొట్టింది మీ చెల్లె. మళ్ళీ ఇప్పుడు చెప్పినామనుకో ఇక ఏం లేదు, నన్ను ఉంచది, ఇక నాతోటి మాట్లాడది. ఏదన్నా ఉంటే క్లియర్ చేసుకో. అంతే తప్పించి మళ్ళీ నువ్వు లేనిపోని డౌట్లు చెల్లమ్మకు పెట్టకు. ఎందుకు అనంటే ఒక్కసారి డౌట్ వచ్చిందనుకో ఇక ఆ డౌట్ అనేది జీవితాంతం పోదు. వట్టిగా మనస్పర్ధలు వచ్చి విడిపోయే కాడికి అత్తది కథ. అదే గాని క్లియర్ చేసుకున్నా గాని గీ పోరిని నీ అక్క ఒక్కడు ఉతకబుద్ధి అవుతుంది. ఏందో నేనంటే ఇష్టమాట, నాకు మెసేజ్లు చేసుడు ఫోన్లు చేసుడు. నేను బ్లాక్ లిస్ట్ లా పెట్టినా కూడా వాళ్ళ ఇంట్లో లవ్వ నంబర్ నుండి చేసిందంటే ఆ పోరి నిన్నే చూస్తుంది శ్రీను. నేను క్లాస్ లో కూడా చూసిన తెలుసా, నిన్నే చూస్తుంది. దాని ముఖం ఎట్లా పాడైంది. నా లావణ్య మీదకి ఒక్కళ్ళు కూడా రారు. నాకు లావణ్య ఉండంగా ఇంకో ఆడిది నాకెందుకు గాని. ఆ చెల్లెనేమన్నా మోసం చేసినట్టు ఉంటే మేము నిన్ను ఉంచుతామారా? నిన్ను బతకనీయ ఫస్ట్ నేనే.
చీ బావా నేను గట్ల చేస్తానా నాకు లావణ్య అంటే ఎంత పిచ్చో మీకు తెలియదా మళ్ళా నువ్వు కూడా గట్లనే మాట్లాడుతావు తెలుసు గాని చెప్తానరా దాన్ని అందుకుందాం ఆగు ఓ రోజు. అసలు నువ్వేమనుకుంటానో నడువు సారుకి చెప్తా అని పట్టుకపోయినట్టు చేద్దాం. దెబ్బకే అది మళ్ళా నీ జోలికి రావద్దు. గదే గదే ఎట్లుందిరా మా చెల్లె మంచిగుందా? మంచిగా ఉంది. కాలేజీకి పోతుందా మంచిగా? పోతుంది బావా. సరే సరేలే. నీ తీరిందారా లావణ్య? తీరిందాంటీ, ఇప్పుడే ఇక పని తీరింది, ఇట్లా బయటకు వెళ్ళినా. చాయ్ తాగినావా మరి? లేదంటే సాయంత్రం ఛాయ తాగం మేము, ఎప్పుడన్నా ఒకసారి పాలున్న రోజు పెడుతుంది. కర్రీ చేసిరాంటి రోజు ఆ కొడుకు 2-3 రోజుల నుండి చక్కగా అన్నం తింటలేడు, టిఫిన్ కూడా ఎత్తలేడు ఇంట్లో అని వాడి కోసం ఇప్పుడే ఎగ్ కర్రీ వండినా. మరి కాలేజ్కి పోయొచ్చినాక తింటాడు కావచ్చని. అవునా, ఎందుకు తింటలేడా ఆంటీ మరి? ఏమో ఇక మరి వానికి ఏం బాధ ఉన్నదో అర్థమైతలేదు కానీ చక్కగా అన్నం తింటలేడు, టిఫిన్ కూడా ఎత్తే తింటలేడు. ఆనతోటి నాకు పెద్ద బాధకొచ్చింది. ఆనికి జ్వరం రానే రాదు, ఇక తినకపోతే ఇక జ్వరం వచ్చిందంటే మళ్ళా ఘోరం అవుతుంది. అయ్యో అవునా. ఆ పాపం వాడు నేను మాట్లాడలేదని తినలేదు. అమ్మో, గట్ల తినకుంటుంటే ఎట్లా? వానికి చెప్పాలి తినమని. ఏ లావణ్య, వస్తానా? నీ ఎట్లయినా ఇయ్యాల దొరకబట్టాలే. ఈ తనాబి పెట్టకు, ఓకే తాళం ఎత్తది. ఈ తాళం ఏమని ఎప్పుడు నేను అడగకపోతిని, దీంట్లో ఏముందో నేను చూడకపోతిని. ఇలాగా జాక్కుంటా బెడ్ కింద. ఇక రాని ఇక డోర్లు పెట్టి మరి ఇది ఏం చేస్తుందో ఇంట్లో ఇలా చూద్దామనే దీని పని అవుతుంది. నాకు తెలుసు ఇదేమో ఏత్తందన్న అనుమానంతో నేను ఇలా ఏడికి వన్నా. అది ఎప్పుడొస్తుందో రాని. అమ్మయ్యా, డోర్లు పెడదాం, ఫోను తీస్తాం మెల్లగా. హలో లవ్లు ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఇప్పుడే తిన్నా, ఇక రూమ్ లోకి వచ్చి పడుకున్నా, నీకు కాల్ చేస్తున్నా. ఇలా లేట్ అయింది మరి తినడం. అన్నం అస్సలకే తినబుద్ధి అయితలేదు గాని నువ్వెందుకు తింటలేవు? మీ అమ్మ అప్పుడు చెప్తుంది 2 రోజుల నుండి అన్నమే తింటలేవట కదా. నువ్వు మాట్లాడలేదు కదా బేబీ, మరి నువ్వు ఏవట్టే నేను అన్నం తినలేదు. అదే నువ్వు నాతోటి మంచిగా మాట్లాడినాక నేను తినకపోదునా? అంతేనా? ఇక నేను మాట్లాడకపోతే ఏంది, తిండి బంద్ చేస్తావా రా నువ్వు? అవును, మరి నీ కోసం నేను ప్రాణమైన వదిలేస్తా. ఇక తిండేంతనే నాకు. అవునా, సరే సరే. ఇంకా మరి ఇప్పుడైతే తిన్నావా లేదా? ఎగ్ వండిందట కదా. అవును, తిన్నా. తినాలిరా పిచ్చోడా, తినకపోతే మళ్ళా నీకు జ్వరం వస్తే అస్సలకే వదలదట కదా ఆంటీ అంటుంది. అబ్బా దొంగనా సవితి, గిదానే నువ్వు చేసేది. డోర్ ఎందుకు పెట్టుకుంటానవో అని అనుకున్నావు. నీవు రాత్రి ఫోన్లు మాట్లాడుతున్నావా నీ ప్రియునితోటి? ఆ ప్రియుడు ఈ శ్రీనుగాడేనా అయితే? ఆహా, హగ్గిస్తావా అనే? నీకు సిగ్గు లేదురా నిజంగా. ఏమున్నా హగ్గులు అంటావు. కాలేజీకి పోయినట్టున్నావు కదా ఈరోజు. పోయిన బేబీ, ఐ లవ్ యూ. నిజంగా నువ్వు మాట్లాడకపోతే నేను మెంటలో అయినా తెలుసా? అవ్యూరా, నేను నిన్ను వదిలిపెట్టి ఉంటానా చెప్పు? ఏదో కోపంలా నీతోటి మాట్లాడలేదు, మరి నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది, అందుకే నేను మాట్లాడలేదురా. అంతే తప్పించి నిన్ను దూరం చేసుకోవాలని కాదు. నీతోటి మాట్లాడకుండా నిన్ను చూడకుండా నేను బతకలేను. అవునానే, బతకలేవా? మిండడు లేకపోతే బతకలేవానే? గిప్పడుసుందే మిండన్ని మెయింటైన్ చేస్తానవా? ఎవరు లావణ్య? మలాడి గిదాని నువ్వు చేసేది అయిందే, నీ పని నా చేతులు అయిపోయిందే. నడు దొంగ బొడ్డి ఫోన్ మెయింటైన్ చేసుకుంటా నువ్వు అజ్జేస్తానవా? నీ అయ్యకాడికి నడువు ఇప్పుడు. దోస్తులు చూసిర్రా, ఈ వైదంగా అయితే లావణ్యను దొరకబడుతుందన్నమాట. మరి రేపటి ఎపిసోడ్ లో ఏమైతుంది? లావణ్య వాళ్ళ నాన్నకు చెప్పినాక మరి ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అయితే చూపిస్తాము. స్టోరీ లైక్ చేయకుండానైతే నిజంగానే స్టోరీ చూపిస్తున్నాము. కొంతమందికి మరి ఏమనిపిస్తుందో తెలియదు, చాలా లైక్ చేస్తున్నారు అంటారు, ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నారు. ఇక ఒక్క సిరీస్ అనేది స్టార్ట్ చేసినాక కంప్లీట్ చేసేదాకా మాత్రం ఇక మేము వదిలిపెట్టమని మీకు కూడా తెలుసు కదా దోస్తులు. జరా ఏమనుకోకూరి, తొందరగానే ఎపిసోడ్స్ అనేది కంప్లీట్ చేస్తాము. స్టోరీ అనేది ఎండ్ చేసేసి మరో మంచి స్టోరీ మీ ముందుకైతే తీసుకొస్తాం దోస్తులు.
మరి తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.